హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం అత్తాపూర్ లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక సెమీ గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు రెడీ టు ఆక్యుపై కండిషన్లో 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మీకు ఈ వీడియోలో ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఫ్లాట్స్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకు GHMC అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన సెమీ గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ అండి. అండ్ మనకు ఫ్రంట్ సైడ్ ఎలివేషన్, మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి మన గ్రౌండ్ లెవెల్గా ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇందులో మనకు పార్కింగ్ ఏరియా వచ్చేసి గ్రౌండ్ లెవెల్ అండ్ సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇందులో మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అవైలబుల్ ఉంది. ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే మనకు ఈస్ట్ ఫేసింగ్లో మనకు 3 ఫ్లాట్స్, నార్త్ ఫేసింగ్లో ఒక ఫ్లాట్ అవైలబుల్ ఉందండి. మిగతావన్నీ సోల్డ్ అవుట్. ఆల్రెడీ మనకు రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు ఈ కమ్యూనిటీలో. ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి మనకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది రిసీవ్ అయిందండి. GST అప్లికేబుల్ కాదు, ఓన్లీ మనకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మాత్రమే మనకి ఇది ఫ్లాట్ పర్చేస్కి అవసరం అవుతాయి. అండ్ ఇందులో మనకు నార్త్ ఫేసింగ్ సంబంధించిన 3 BHK ఫ్లాట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన 3 BHK ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఒకే వీడియోలో కవర్ చేస్తానండి. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది నార్త్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లాట్ అండి, 3 BHK యూనిట్. మనకు రెఫరెన్స్ కోసం మోడల్ ఫ్లాట్ కవర్ చేస్తున్నాను. ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి 1525 స్క్వేర్ ఫీట్ అండి, 1525 స్క్వేర్ ఫీటు. మనకు లివింగ్ ఏరియా, డ్రాయింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, కిచెను, పూజా గది, మనకు డైనింగ్ స్పేస్ దగ్గర సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్ మొత్తం వెంటిలేషన్ అనేది 100% ఏరియా కవర్ అవుతుందండి. అత్తాపూర్ మెయిన్ రోడ్ నుంచి ఈ అపార్ట్మెంట్కి డిస్టెన్స్ వచ్చేసి మీకు 500 నుంచి 800 మీటర్స్ డిస్టెన్స్లోనే లొకేట్ అయి ఉందండి. అండ్ ఈ అపార్ట్మెంట్ కమ్యూనిటీకి అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ CC రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ ఈ కమ్యూనిటీ మొత్తం మనకు G+5 ఫ్లోర్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది. పార్కింగ్ అంతా మనకు గ్రౌండ్ లెవెల్ అండ్ సెల్లార్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లోర్కి 5 ఫ్లాట్స్ ఉంటాయి. అండ్ టోటల్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు 30 ఫ్లాట్స్ ఉంటాయి. చాలా లిమిటెడ్ ఫ్లాట్స్కే మనకు ఇందులో అమ్యూనిటీస్ అనేటివి సెమీ గేటెడ్గా మనకు వీళ్ళు ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారండి. మనకు బాల్కనీ ఏరియా అండ్ ఇది కామన్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. ఇందులో మనకు 3 BHKలో 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ ఇచ్చి ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. బెడ్రూమ్ సైజెస్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ మనకి ఇది బేర్షెల్ యూనిట్ అనేది అవైలబుల్ ఉందండి. నార్త్ ఫేసింగ్ 1525 స్క్వేర్ ఫీట్ అనేది. వన్స్ మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్న తర్వాత కూడా మనకు ఫ్లాట్ ఎంత స్పేషియస్గా ఉంటుందో మీకు రిఫరెన్స్ ఫ్లాట్ ఏదైతే ఉందో అది మీకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ మనకి ఈ ఫ్లాట్కి సంబంధించిన వాష్రూమ్ అండి. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. ఈ కమ్యూనిటీలో అమ్యూనిటీస్ అనేటివి చిల్డ్రన్ ప్లే ఏరియా ఉందండి. మనకు జిమ్ ఫెసిలిటీకి సంబంధించి ఒక రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మల్టీపర్పస్ హాల్ అనేది అవైలబుల్ ఉంది. మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెను, వాకింగ్ ట్రాక్, వాచ్మెన్కి సంబంధించిన రూము, CCTV సర్వేలెన్స్, మనకు మున్సిపల్ వాటర్ కనెక్షను, మంజీరా వాటర్ ఫెసిలిటీ 2 అవైలబుల్ ఉన్నాయండి. నార్త్ ఫేసింగ్ సంబంధించిన 3 BHK ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే కవర్ చేశాను. నెక్స్ట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన 1560 స్క్వేర్ ఫీటు సైజ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. ఇది బేర్షెల్ యూనిటే మీకు వీడియోలో కవర్ చేస్తుంది. మనకి ఏ ఫ్లాట్ అయితే సేల్కి ఉందో అదే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి చూడండి, మనకు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు స్టాండ్ అలోను ఇండిపెండెంట్ హౌసెస్ లొకేట్ అయి ఉన్నాయండి. అందువల్ల మనకు ఫ్లాట్స్ అని వెంటిలేషన్ పరంగా 100% ఏరియా కవర్ అవుతుంది. అత్తాపూర్ లొకేషన్లో మనకు సెమీ గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం రెడీ టు ఆక్యుపై కండిషన్లో చూస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఈ టోటల్ కమ్యూనిటీ మనకు 2057 స్క్వేర్ యార్డ్స్, 2057 గజాల్లో మనకు కన్స్ట్రక్షన్ చేశారండి. మొత్తం మన కమ్యూనిటీ మొత్తం 3 BHK ఫ్లాట్సే. ఫస్ట్ బెడ్రూము, దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్, ఇది వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు.
మనకి ఈచ్ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి ల్యాండ్ షేర్ వచ్చేసి 67 గజాలు ప్రొవైడ్ చేస్తున్నారు, 67 స్క్వేర్ యార్డ్స్. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. ఇందులో కూడా మనకు 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చి ఒక బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ వాష్రూమ్ వచ్చేసి కామన్గా ప్రొవైడ్ చేశారు. ఈ సిట్అవుట్ బాల్కనీ ఏరియా ఈ బెడ్రూమ్కి సంబంధించి చూడండి. మనకు సరౌండింగ్ లొకాలిటీ కవర్ చేస్తున్నాను. డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ మీకు మా ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన 3 BHK ఫ్లాట్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. మొత్తం మనకు ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేసిన తర్వాత మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఏమేమి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారో అదంతా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి. వీడియోలో అయితే మనకు కన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ 1560 స్క్వేర్ ఫీటు అండ్ 1590 స్క్వేర్ ఫీటు. ఈ 2 యూనిట్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి మనకు 1525 అవుతుంది సైజ్ వచ్చేసి. ఇది కామన్ కారిడార్ స్పేసు, స్టేర్స్ కవర్ చేశాను. మిగిలిన ఫ్లాట్స్లో రెసిడెన్స్ ఆల్రెడీ స్టే చేస్తున్నారు. ఎలివేటర్ ఫెసిలిటీ అనేది మనకు టూ సైడ్స్ ప్రొవైడ్ చేశారండి. ఇది గ్రౌండ్ లెవెల్లో మనకు పార్కింగ్ స్పేసు అండ్ మీకు మల్టీపర్పస్ హాల్ అనేది ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇది అపార్ట్మెంట్కి సైడ్కి ఎలివేషన్ అండి, మీరు వీడియోలో చూస్తుంది. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారండి. మనకు GHMC అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఏ బ్యాంక్లో అయినా సరే మనకు 80% బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ అనేది అవైలబుల్ ఉంది. ఇది మల్టీపర్పస్ హాల్ అండి, బ్యాంకెట్ హాల్ మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. కమ్యూనిటీ హాల్ అనేది చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. సీటింగ్ కెపాసిటీ మీకు ఈజీగా 200 to 300 ఉంటుంది. అండ్ ఇందులో మనకు ఎయిర్ కండిషనర్ కూడా ప్రొవైడ్ చేశారండి. స్ప్లిట్ AC యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా బాగా చేశారు. అండ్ దీనికి సంబంధించిన వాష్రూమ్స్ అనేటివి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ మీకు పార్కింగ్ ఏరియా, జిమ్కి సంబంధించిన ఫెసిలిటీ రూమ్ అనేది కవర్ చేస్తాను. వీడియోలో కన్యూ అవుతుందండి. ఇది సెల్లార్కి వెళ్ళే పార్కింగ్ ఏరియా అండి. మన గ్రౌండ్ లెవెల్ పార్కింగే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ జిమ్ ఫెసిలిటీ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. చాలా లిమిటెడ్ ఫ్లాట్స్ అండి, కేవలం 30 ఫ్లాట్స్ 30 ఫ్లాట్లకే ఈ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు. మనకు ఫ్లాట్ రేషియోకి అమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే మనకు జస్ట్ ఒక 40-50 ఒక 100 పీపుల్ రెసిడెన్స్గా స్టే చేసే కమ్యూనిటీలో యావరేజ్గా ఈ అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ పార్కింగ్ స్పేస్ కూడా ప్రతి ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది సెల్లార్లో అండి పార్కింగ్ ఏరియా. చూడండి, మనకు సెల్లార్ పార్కింగ్ ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. మీకు ఆల్రెడీ వెహికల్స్ కనబడుతున్నాయి. రెసిడెన్స్ ఆల్రెడీ స్టే చేస్తున్నారు ఫ్లాట్స్లో. జస్ట్ లిమిటెడ్ యూనిట్స్, ఒక 3 to 4 యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈ కమ్యూనిటీలో. ఇంకా ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కమ్యూనిటీకి సంబంధించి షేర్ చేశాను. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.